వ్యయ ప్రయాసంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతూ ఉంది నాగరాజు గారి ఆధ్వర్యంలో. పేదలకి క్రిస్మస్ పండుగ అనేది ప్రపంచంలో అత్యధిక శాతం ప్రజలు, అత్యధిక శాతం దేశాల్లో జరుపుకునేటటువంటి ఒక పండుగ. ఈ పండుగలో పేద ధనిక తారతమ్యం లేకుండా అందరూ ఈ సంతోషాన్ని ఆస్వాదించాలనేది ప్రతి ఒక్కరి కోరిక. ఆ కోరికని మరి నెరవేర్చడం కోసం ఇక్కడ అనేక మంది పేదలను కూడా మరి కార్యక్రమానికి ఆహ్వానించి వారికి అవసరమైనటువంటి విధంగా ఈ వేడుక నిర్వహిస్తున్నందుకు మిత్రుడు నాగరాజు గారిని మరీ అభినందిస్తా ఉన్నాను. వారి మిత్ర బృందాన్ని అందరినీ కూడా ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరిని. దేవాతి దేవుడైనటువంటి యేసు క్రీస్తు ఆయన అందించినటువంటి బోధనలు, ఆయన ఇచ్చినటువంటి సందేశం సకల మానవాళి కూడా సుఖ సంతోషాలతో సౌఖ్యంగా ముందుకు సాగడానికి అందించినటువంటి ఆ బోధనల్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ప్రపంచానికి కాలమానాన్ని అందించినటువంటి మహాప్రవక్త యేసు ప్రభు. ఇలా క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అంటే కాలమానం అంతా కూడా యేసు ప్రభు చుట్టూతోనే తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆయన ఒక యథార్థం, ఆయన జీవితం ఒక యథార్థం అనేది ప్రపంచం అంతా మతాలతో కులాలతో సంబంధం లేకుండా నమ్మేటటువంటి నగ్న సత్యం. కాబట్టి మరి అందులో ఆయన ఇచ్చినటువంటి సందేశం కూడా మానవాళ్ళందరూ కూడా సులువుగా ఆచరించడానికి అవకాశం ఉన్నటువంటి మార్గాలు. క్షమ, దయ, ప్రేమ. ఎదుటివాడిని ప్రేమిస్తే ఏముంది, పోయేదేం లేదు. ప్రేమించమని చెప్పాడు. నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. మనకేదైనా ఉంటే ఎదుటాడి కాస్త పెట్టమన్నాడు. లేదు, ఎవరైనా తప్పు చేస్తే క్షమించమన్నాడు. ఇవన్నీ కూడా మంచి మాటలు. కాబట్టి అందరికీ అందించాలనే ఒక మంచి ఆలోచనతో, ఆశయంతో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి మిత్రుడు నాగరాజు గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాలు ఆ దేవాతి దేవుడైనటువంటి యేసుక్రీస్తు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ క్రిస్మస్ అదేవిధంగా రాబోతున్న నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.